ఓకే. సో, లాస్ట్ సెక్షన్‌లో మనం అబౌట్ పెన్ టూల్ గురించి తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మనకి పెన్ టూల్‌లో షేప్ డిజైన్సే కాకుండా మనం ఏం చేయొచ్చంటే ఏదైనా ఒక ఇమేజ్‌ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఎక్స్ట్రాక్ట్ ఏవైనా మనం చేయాలనుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఒక ఇమేజ్ అనేది మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇమేజ్ అనేది మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ జనరల్గా ఏ ఫొటోస్కైనా కూడా ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్లో మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ హెయిర్ పార్ట్ కూడా ఉంది కాబట్టి హెయిర్ పార్ట్కి వచ్చేసరికి మనం మరొకలాగా మనం యూజ్ చేస్తాం దీన్ని. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్ టూల్ తీసుకొని పెన్ టూల్లో మనం ఏదైనా సబ్ట్రాక్ట్ చేయాలంటే ఇక్కడ పాత్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పాత్ అనేది యూజ్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇమేజ్ని ఎంత వీలైతే అంత జూమ్లోని మనం పెట్టుకోవాలి. సో జూమ్లో పెట్టుకోవడం వల్ల మనకి ఇక్కడ కలిగే లాభం ఏంటంటే సో ఇమేజ్ అనేది మనం ఎగ్జాక్ట్గా కట్ చేయడానికి మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ ఇమేజ్ని స్టార్ట్ చేసుకొని సో ఇక్కడ మళ్ళీ మనకి స్ట్రైట్గా రావాలని అంటే ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఇక్కడ ఈ పాయింట్లో మనం తీసుకుంటే సో ఇక్కడ మనం ఆ నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ నెక్స్ట్ లెవెల్ని మనం ఇక్కడ బెండ్ చేసుకోవడానికి కానీ
అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి హెయిర్ అనేది మనకి స్టార్ట్ అయిపోయింది. సో హెయిర్ కోసం మనం ఇందులో మనం వేరే మెథడ్ అనేది మనం వాడుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే హెయిర్ దగ్గరకు వచ్చేసరికి నేను అవుటర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అదొక్కటే ఇలా నేను సెలెక్షన్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను క్లిక్ చేసుకున్న తర్వాత Ctrl 0 అంటే ఫిట్ ఇన్ విండో చేసి రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మేక్ సెలెక్షన్ ఫెదర్ ఏమో మనం 2.5 అనే ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే Ctrl+C ఫర్ కాపీ. అలాగే ఇక్కడ నేను న్యూలోకి వెళ్ళి ఇక్కడ ఓకే అని చేస్తాను. సో చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే Ctrl+V అని నేను పెట్టుకుంటాను ఇలాగా. సో Ctrl+V అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ అగైన్ Ctrl+J అని చేస్తాను, అంటే డూప్లికేట్ కాపీ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను ఈ మీదది హైడ్ చేసి ఈ ఏదైతే లేయర్ ఉందో దాన్ని నేను ఇక్కడ ఇలా సెలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ లేయర్ని మనం ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో డీసాచురేషన్ అనేది మనం చేయాలి. సో డీసాచురేషన్ అని మనం చేసిన తర్వాత ఇమేజ్ మెనూలో అడ్జస్ట్మెంట్లో ఇక్కడ లెవెల్ అని ఉంటుంది. సో లెవెల్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ వైట్ మార్కర్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సో ఇక్కడ వైట్ మార్కర్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఇలా క్లిక్ చేస్తాం. ఓకే, సో వైట్ మార్కర్ అని చెప్పగానే నాకు ఇలాగ వచ్చేస్తుంది ఇమేజ్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఓకే అని చెప్తాను. అయితే ఇక్కడ నేను ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో నాకు ఏ కలర్ కావాలో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం డిసైడ్ అవ్వాలి. సో మనకి ఏ కలర్ కావాలి అనేది. సో ఇక్కడ నేనేమో ఫోర్గ్రౌండ్లో బ్లూ కలర్ తీసుకున్నాను, బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నానంటే గ్రేడియంట్ టూల్లోకి వెళ్తున్నాను. సో గ్రేడియంట్ టూల్లో ఇక్కడ నేను రేడియల్ గ్రేడియంట్ తీసుకొని సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ లేయర్లో కలర్ని ఏం చేస్తున్నానంటే ఇలాగ కలర్ని ఇలా స్ప్లిట్ చేసుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత ఈ లేయర్ ఏదైతే ఉందో లేయర్ నెంబర్ 1 దాన్ని నేను ఇక్కడ ఏం చేయాలంటే బ్లెండ్ మోడ్ ఆప్షన్స్లో ఇక్కడ నాకు మల్టిపుల్ అని చెప్పి ఇవ్వాలి మనం. ఓకే, సో మల్టిపుల్ అని ఇవ్వగానే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు అది బ్యాక్గ్రౌండ్ దాంట్లో మనకి మిక్స్ అయిపోద్ది అన్నమాట. ఓకే, సో మిక్స్ అయిన తర్వాత ఇక్కడ ఒరిజినల్ ఇమేజ్ని నేను ఇక్కడ ఓపెన్ చేసుకుంటాను. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ మీద నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు ఈ యొక్క లేయర్లో నాకు ఇక్కడ ఒక టూల్ ఉంటుంది. ఏంటని మ్యాజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ అని చెప్పి మనకు ఒక టూల్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ అని. ఈ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్లో శాంప్లింగ్ అనేది ఆన్ చేసుకొని ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్లో మనం ఏ కలర్ అయితే రిమూవ్ చేయాలనుకున్నామో ఆ కలర్ని మనం అక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. సో సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ సైజుని మనం రెడ్యూస్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే లైక్ ఇక్కడ బ్రష్లో కూడా ఇది హార్డ్ బ్రష్ ఉంది. సో నేను దీన్ని హార్డ్నెస్ 0 చేసేస్తే
నాకు సాఫ్ట్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ జస్ట్ అవుటర్ పార్ట్ని నేను ఇక్కడ ఏం చేస్తాను, అరేంజ్ చేసుకోవడం చేస్తున్నాను. చూసారా? సో ఇక్కడ ఏమైందంటే మనకి లూజ్ హెయిర్ అంటే ఏంటి, ఆ గ్యాప్లో కూడా నాకు ఆటోమేటిక్గా నాకు ఆ బ్లూ కలర్ ఏదైతే ఉన్నదో ఆ బ్లూ కలర్ అనేది మనకి కనబడుతుంది. సో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే సో ఇక్కడ మనం సో అలా కాకుండా మనం సో కొంచెం జాగ్రత్తగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ఇలా కూడా మనకి పోకుండా ఉండాలి అంటే సో ఒకటి మనం అయితే జాగ్రత్తగా సెలెక్షన్ చేసుకొని వాటిని రిమూవ్ చేసుకోవడం మనకి రావాలి. రెండోది మనకు కావాలనుకుంటే ఆ పార్ట్స్లోనే సెలెక్ట్ చేసుకోవాలి. చూసారా? సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఈ బ్లాక్ ఏదైతే ఉన్నదో అంటే బ్యాక్గ్రౌండ్లో జాగ్రత్తగా నేను ఏం చేస్తాను, ఇక్కడ ఎరేజర్ టూల్ తీసుకొని ఇక్కడ ఎరేజర్ టూల్ అనేది మనం జాగ్రత్తగా తీసుకొని ఇక్కడ ఈ కార్నర్లో ఏదైతే ఉన్నదో ఆ షేడింగ్ అనేది నేను
సో అది మనకి ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద లేయర్లోనే మనకున్నది మీదది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీద లేయర్ సెలెక్ట్ చేసి ఎరేజర్ టూల్తో అది కూడా కనబడకుండా నేను ఎరేజ్ చేసుకున్నాను. సో ఫైనల్గా మనకి ఏంటంటే వేరే బ్యాక్గ్రౌండ్లోకి ఎగ్జాక్ట్గా అంటే నాకు హెయిర్ ఎక్కడా కూడా కటింగ్ కాకుండా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది మనం చేంజ్ చేసుకోవాలంటే పాత రోజుల్లో అంటే పాత వెర్షన్స్లో ఇలాగా చేసుకునేవారు అన్నమాట. అందుకనే యాక్చువల్గా మనం ఇమేజ్ని కట్ చేసినప్పుడు దాని తాలూకా ప్రాసెస్ మనం చేసినప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్గా అందుకనే పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని మనకి వేరేగా అంటే వేరే బ్యాక్గ్రౌండ్స్లోని అక్కడ మనకి చేసేవారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసారా మనకి ఈ పార్ట్లో కూడా మనకి ఉన్నది. ఇంకా అప్పుడు ఏం చేస్తాం మనం, సో ఆ కలర్ ఒకవేళ ఉంటే కనుక అంటే ఇది బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్లో ఆ కలర్ మనకు ఉంటే కనుక సో ఆ కలర్ అనేది ఇక్కడ మనం జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ హెయిర్ అనేది పోదు, మనకి హెయిర్ పోదు. దట్టు ఇప్పుడు ఏంటంటే మనకి ఆ హెయిర్ కూడా అలాగే ఉంటుంది అక్కడ, చూసారా. అంటే ఏ చిన్న కార్నర్ కూడా మనం చాలా జాగ్రత్తగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనం పెన్ టూల్ని యూజ్ చేసుకొని ఒక ఇమేజ్ని మనం బ్యాక్గ్రౌండ్ ఏవైనా మనం మార్చుకోవాలి అనుకుంటే సో చాలా చక్కగా మనం ఇక్కడ మార్చుకోవచ్చు. అంటే మనం ఒరిజినల్ పిక్కి అలాగే ఇక్కడ మనం ఏదైతే ఉన్నారో ఇక్కడ చూసారా, సో ఈ పిక్చర్కి ఆ పిక్చర్కి మనకి చాలా డిఫరెన్స్ అయితే మనకి ఉంది చూడండి. సో ఇక్కడ మనకి ఈ బ్యాక్గ్రౌండ్ వేరు, ఈ బ్యాక్గ్రౌండ్ వేరు. ఓకే, అండ్ మోర్ ఎవర్ ఇక్కడ నాకు ఒకటి ఏంటంటే ఇక్కడ మనం ఏవైనా ఈ ఇమేజ్లో అంటే ఏది ఈ పర్టికులర్ లేయర్లో మనం కలర్స్ని ఏమైనా మనం మార్చుకోవాలి అనుకుంటే కనుక సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇమేజ్ తాలూకా అడ్జస్ట్మెంట్ లేయర్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఇమేజ్ ఉన్నదంటే ఇక్కడ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తాను, నాకు కావాలనుకుంటే ఇక్కడ హ్యూ అండ్ సాచురేషన్ ఇస్తాను. సో ఈ హ్యూ అండ్ సాచురేషన్ ఇవ్వడం వల్ల నాకేమవుతుంది, ఇందులో బ్రైట్నెస్ లెవెల్ని నేను ఇక్కడ పెంచుకున్నాను చూసారా. ఇప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ బ్రైట్నెస్ లెవెల్ అనేది నాకు యాడ్ అవుతుంది ఆటోమేటిక్గా. అలాగే ఇక్కడ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లోకి వచ్చి ఇక్కడ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఈ లెవెల్లో ఇమేజ్ తాలూకా ఇంటెన్సిటీ నేను లైట్గా చేంజ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో కర్వ్ అని ఉంటుంది. సో ఈ కర్వ్లో ఏం చేయాలంటే మనం ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ ఏమైంది, ఇది ఇక్కడ ఇమేజ్ ఏదో ఎగిరిపోయినట్లు. ఇక్కడ ఏం చేయాలి మనం, ఫస్ట్ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో హ్యూ అండ్ సాచురేషన్. సో ఇక్కడ బ్రైట్నెస్ని మనం యాడ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో బ్రైట్నెస్ యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో లెవెల్లో ఏం చేస్తున్నాను, కలర్ తాలూకా ఇంటెన్సిటీ లెవెల్ని యాడ్ చేసుకున్నాను. ఓకే, సో దాని తర్వాత
ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో ఇక్కడ కర్వ్ తీసుకున్నాను. సో కర్వ్ తీసుకొని సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను ఇది డౌన్ లెవెల్ చేస్తున్నాను ఇది. అలాగే ఇక్కడ ఇది అప్ కార్నర్ కింద నేను చేసుకుంటున్నాను. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇమేజ్ అనేది సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, అలాగే ఇక్కడ చూడండి. సో లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ మనకి కనబడుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఫోటో ఫిల్టర్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో డిపెండ్ ఆన్ ద స్కిన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, బ్లూ అని తీసుకొని సో ఇక్కడ బ్లూని మనకి ఎంత కావాలనుకుంటే అంత ఇక్కడ నేను యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసిన తర్వాత కూడా మనం దీన్ని ఏం చేయొచ్చు, మనం ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఫేడ్ ఫోటో ఫిల్టర్ అని చెప్పి ఇందులో నాకు కావాల్సిన బ్లెండ్ మోడ్ ఆప్షన్స్లో సాఫ్ట్ లైట్ ఇచ్చాను అనుకోండి. సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇలాగా మనకు వస్తుంది ఇమేజ్. సో వచ్చిన తర్వాత దీని తాలూకా ఒపాసిటీ నేను బాగా తగ్గించుకుంటున్నాను. ఒపాసిటీ ఈజ్ ఇన్ ద అదర్ సెన్స్ ట్రాన్స్పరెన్సీ, అంటే ఆ కలర్ అనేది మనకి ఉండి లేనట్లాగా మనకి కనిపించడానికి అది యూజ్ అవుతుంది. లేదు నాకు డార్క్నెస్ అని బాగుంది అనిపిస్తే సో నేను ఇక్కడ డార్క్నెస్ అనేది మనం అప్లై చేసుకొని దాని తాలూకా ఒపాసిటీ యాడింగ్ అనేది మనం ఇలాగ పెట్టుకుంటాం. సో అప్పుడు నాకేమవుతుందంటే సో ఈ రకంగా మనకి ఇమేజ్ అనేది రెడీ అవుతుంది. సో అట్ ఫైనలీ మనం ఇక్కడ ఈ ఇమేజ్కి ఈ ఇమేజ్కి మనం తీసుకుంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్, అంటే కలర్లో కానీ లేదు అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడంలో కానీ ఇమేజ్ తాలూకా క్వాలిటీలో కానీ మనం చాలా వేరియేషన్ అనేది మనం ఇప్పుడు చెప్పుకున్న ప్రతి పాయింట్ కూడా మనకి ఇక్కడ చాలా చక్కగా మనకి ఇమేజ్ అనేది చాలా క్వాలిటీగా కూడా అవుట్పుట్ అనేది మనకి తీసుకురావచ్చు. సో అది ఈరోజు క్లాస్. ఓకే.